నమస్తే అండి, నేను మీ డాక్టర్ నీరజాని. మామూలుగా సైన్స్ అనేది ఎంతో డెవలప్ అయింది చాలా ఇయర్స్లో, ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ. కాకపోతే ఇప్పటికీ ఎంత ఎదిగినా కూడా ట్రీట్మెంట్ లేని రోగాలు అనేవి ఉన్నాయి. వీటిల్లో ఎస్పెషల్లీ నరాల రోగాలు, ఎందుకంటే మనం కిడ్నీని చేంజ్ చేయొచ్చు, లివర్ని చేంజ్ చేయొచ్చు, చివరికి హార్ట్ని కూడా చేంజ్ చేయొచ్చు. కానీ బ్రెయిన్కి అయితే అట్లాంటి ఫెసిలిటీయే రాలేదు కదా. మనం ఏ పార్ట్ని అసలు ముట్టుకున్నా డ్యామేజ్ అయిపోతుంది అన్నట్టు బ్రెయిన్. సో ఇప్పుడు నరాల రోగాల్లో ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది MND అంటాం, మోటార్ న్యూరాన్ డిసీజ్. ఈ వ్యాధిలో మెల్లమెల్లగా బాడీలోని కదలికలకి సంబంధించిన నరాలన్నీ వీక్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్, చెయ్యి, కాలు, గొంతు, అట్లా ఒక్కొక్క పార్ట్ తెలివితేటలు బాగుంటాయి, కానీ ఒక్కొక్క పార్ట్ డౌన్ అయిపోతున్నా కూడా ఆ రోగంకి కొన్ని టెస్టులు చేసి కనిపెడతాం, ఇది MND మీకున్నది. దాని ఇంకొక పేరు ALS అని కూడా అంటాం. కానీ ఒకసారి కనిపెట్టిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అనేదే లేదు. సో ఇప్పటికీ రీసెర్చ్ లోనే ఉంది, కానీ ఒక డ్రగ్ ఇది ఇస్తే అట్లీస్ట్ రోగం పెరగకుండా అయినా ఆపొచ్చా అంటే అట్లాంటి ఛాన్స్ కూడా లేదు. రోగం కళ్ళ ముందే పెరుగుతున్నా కూడా చూస్తూ ఉంటామే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. మనం రోగం మొదటి రోజే కనిపెట్టినా కూడా దాన్ని అరికట్టలేము, పెరగకుండా ఆపలేము, ముందే తెలుసుకొని అసలు ఏమీ చేయలేము అన్నట్టు. సో ఈ రోగం కనిపెట్టి ఎన్నో సంవత్సరాలైంది, కాకపోతే ఇప్పటికీ ట్రీట్మెంట్ అనేది రాలేదు. అట్లాగే ఇప్పుడు ఆల్జీమర్స్ చాలా మంది వినే ఉంటారు, డిమెన్షియా, జ్ఞాపక శక్తి క్షీణించే ఒక రోగం. టైం పోయే కొద్దీ మర్చిపోతూ ఉంటారు. దీంట్లో కూడా మనం కొంచెం రోగం పెరిగేదాన్ని స్లో చేయగలమేమో, కానీ పెరగడాన్ని ఆపడం అయితే మన వల్ల కాదు. విత్ టైం అది మెల్లమెల్లగా పెరుగుతానే ఉంటుంది. మనం దాన్ని వెనక్కి అనేది అసలు తీసుకురాలేం. ఇంకా చాలా డిసీజెస్ ఉన్నాయి. ఇప్పుడు పార్కిన్సన్స్ తీసుకున్నారనుకోండి, పార్కిన్సన్స్ డిసీజ్ అనే దాన్ని మనం టాబ్లెట్స్ తో కంట్రోల్ చేయగలం. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది పేషెంట్ కంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎందుకంటే రోగానికి తీయలేకపోయినా అట్లీస్ట్ మనం బిళ్ళలతో పేషెంట్ హ్యాపీగా తిరుగుతూ ఉండేటట్టు అయితే చేయగలం. అదే పార్కిన్సన్స్ లో వేరే రోగం ఉంది, PSP అని, ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాలసీ అంటాం. దీంట్లో పడిపోతానే ఉంటారు పాపం, పెద్ద పెద్ద దెబ్బలు తగులుతుంటాయి తలకి, ఎట్లా పడితే అట్లా పడిపోతుంటారు. దానికి అసలు ట్రీట్మెంట్ కూడా కనిపెట్టలేదు ఇప్పుడు వరకు. సో పార్కిన్సన్స్ డిసీజ్ కి సర్జరీ ఉంది, ఆ సర్జరీ మేము చేయించుకోవచ్చా అని చాలా మంది వచ్చి అడుగుతారు. పార్కిన్సన్స్ మాకు కూడా అదే కదా అని. కానీ ఈ వెరైటీ పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళలో ఏటిపికల్ పార్కిన్సన్స్ అంటాం, వాళ్ళకి కూడా ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. వాళ్ళు పాపం పడతా 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 మెల్లగా నడవడమే ఆపేస్తారు, ఎందుకంటే నుంచుంటే పడిపోయే స్టేజ్ రావచ్చు కాబట్టి. ఇట్లాగే ఇప్పుడు చిన్నపిల్లల సెరిబ్రల్ పాలసీ అంటాం, దాన్ని మనం క్యూర్ అనేది చెయ్యలేము. చిన్న బిడ్డ ఇబ్బంది పడుతున్నా కూడా పెద్దగా ఏమీ చేయలేని పరిస్థితి. పెద్ద యాక్సిడెంట్ అయి బ్రెయిన్ డ్యామేజ్ అయిందనుకోండి, కొంతమందికి ఆ బ్రెయిన్ డ్యామేజ్ తర్వాత ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా మాట రాదు, నడక రాదు. కొంతమందికి వచ్చింది, కానీ కొంతమందికి సివియర్ గా డ్యామేజ్ అయితే ఏమీ చేయలేం. రీసెంట్ గానే ఒక పేషెంట్ వచ్చారు, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి 5 ఏళ్ళు అయింది, ఇప్పటికీ మాట మింగుడు రాలేదు అని. బట్ నేను చెప్పాను, ఏం చేసినా కూడా దాన్ని మనం తెప్పించలేమండి. పేషెంట్ ని మనం ఇక్కడ కాదు, అమెరికాకి తీసుకెళ్ళినా, ఎంత బెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్ళినా కూడా దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు. చాలా సార్లు ఇప్పుడు నరాల రోగాలతో పేషెంట్, ఇప్పుడు మెనింజైటిస్, మెదడు వాపు వ్యాధి, ఇట్లాంటి వాటితో వచ్చినప్పుడు మాకు కొంచెం హోప్ ఉండిద్ది. ఇన్ఫెక్షన్స్ ని మనం ఎట్లా అయినా కొంచెం కంట్రోల్లోకి తీసుకురాగలం. ఇప్పుడు స్ట్రోక్, పక్షవాతం చిన్నది వచ్చింది అనుకోండి, మళ్ళీ రాకుండా జాగ్రత్త చేయగలం. సో అట్లాంటి రోగాలతో పేషెంట్ వచ్చినా మాకు భరోసాగా ఉండిద్ది, మనం ఎట్లాగైనా పేషెంట్ ని కొంచెం హ్యాపీగా ఉండేటట్టు చూసుకోగలం అని. కానీ ఇట్లాంటి రోగాలు వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది అనమాట. సైన్స్ ఇంత డెవలప్ అయినా, మనం ఇంత చదువుకున్నా కూడా పేషెంట్ ఇంత బాధపడుతున్న కళ్ళ ముందే పాపం తిరుగుతానే ఉంటారు. డాక్టర్ నుంచి డాక్టర్ కి, సెంటర్ నుంచి సెంటర్ కి, వేరే ఊర్లకి, హయ్యర్ సెంటర్స్ కి అట్లా వెళ్తానే ఉంటారు. కానీ వాటికి ట్రీట్మెంట్ అనేది లేదు. ఎంత డబ్బులున్నా కూడా మన దగ్గర ఇట్లాంటి రోగాలు వస్తే మాత్రం మన డబ్బులు అనేవి మనల్ని అసలు కాపాడలేవు, ఎవరూ కాపాడలేరు.